ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యు? ప్రభు కృపలో అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడిచ్చు గొప్ప వాగ్దానములు ఈరోజు దేవుడు మనకి చేస్తున్నటువంటి వాగ్దానం కంటే ముందుగా గడిచిన 3 దినాల నుండి కూడా ఇన్స్టాగ్రాముల్లో సోషల్ మీడియాలో ఒక వార్త మనల్ని ఎంతగానో బాధకు, దుఃఖానికి, ఆవేదనకు గురి చేస్తుందండి. అదేనండి, విజయశాంతి రెడ్డి గారు అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినటువంటి ఆమె తమ 2 పిల్లలతో కలిసి రైలు పట్టాల మీద చనిపోయినటువంటి వార్త ఎంతో దుఃఖాన్ని చేస్తుంది. నిజంగానండి, ఏంటి వారు చనిపోవటానికి గల కారణం ఏంటి అంటే ఏమీ లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, లేకపోతే హెల్త్ ఇష్యూసా, లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలా అంటే అలాంటి ఏవి కాదండి. ఒంటరితనమే తన జీవితాన్ని అలాంటి డెసిషన్ తీసుకోవటానికి కారణమైందంటండి. నిజంగా అండి, వారు చనిపోక ఈ మధ్యలో ట్రెండ్ అయిపోయిందండి. వారు చనిపోక పిల్లల్ని కూడా వారితో పాటు చంపేస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉండాల్సినటువంటి వారిని కూడా అర్ధాంతరంగా వారు చనిపోయేది కాక వారితో పాటు పిల్లలను కూడా చంపేస్తున్నారండి. వారి ప్రాణాలు తీయటానికి అసలు వీళ్ళకి ఎలాంటి అధికారం ఉందండి? అసలు వాళ్ళకి ఏం హక్కు ఉందండి? నిజంగా ఇలాంటి విషయాలు విన్నప్పుడు సాతానుడు ఎంతగా ప్రబలి ప్రజలను, మనుష్యులను ఎంతగా ఇలాంటి వాటికి పాల్పడేటట్లు చేస్తుందో ఒకసారి మనం ఆలోచించాలండి. అసలు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కీర్తనలు 4వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అంటారు, ఏంటి ఊరికే దేవుని గురించి చెప్తావు, అసలు మీ దేవుడు ఏం చేశాడు, మీ దేవుని గొప్ప ఏంది, అట్లా ఇట్లా అనేసి ఎంతో మంది నిందిస్తూ అవమానిస్తూ ఉంటారు కదండి. దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అసలు దేవుని వాక్యము మనుషుల్ని బ్రతికిస్తుందండి. వారు ఒంటరితనములో నెమ్మదిని కలగజేస్తుంది. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుందండి. అందుకే అంటున్నాడు కదా, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా మనం ఒంటరిగా ఉన్నా కూడా దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినాన ఒంటరితనమే మనిషికి ఒంటరితనమే వేధిస్తూ వారు ఆత్మహత్యలు చేసుకునేటట్లు చేస్తున్నారు. కానీ చాలా మంది క్రైస్తవులు ఎప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఎక్కడా లేదండి. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను ఒంటరిగా ఉన్నను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు అని అంటున్నారు. దేవుడు వాక్యము మనతో మాట్లాడుతుంది. ఈ దినాన ఎవరైతే ఒంటరిగా ఫీల్ అవుతున్నారో దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను సురక్షితంగా కాపాడే దేవుడు అన్నాడు. ఆయన నెమ్మదితో పడుకొని నిద్రపోదును, ఆయనే నాకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. మనకి నెమ్మదినిచ్చే దేవుడు, మనకు సురక్షితాన్ని ఇచ్చే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను, నీవే నన్ను సురక్షితంగా కాపాడదు. మనం ఒంటరిగా ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా